హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జునూస్ వరల్డ్. ఈరోజు అయితే కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే చూడండి పొయ్యి ఎంత బాగుందో. పొయ్యి మీద మట్టి రాసి ఒక గిన్నెనైతే పెట్టుకుంది. వెనకటి కాలంలోనైతే అలాంటి గిన్నెలు తయారు చేయించుకునేవారట. మా నాన్నమ్మ దగ్గర అయితే 5 కేజీల గిన్నె వరకు ఉంది. ఆ గిన్నె నుంచి ఇలా పొయ్యి మంట పెట్టుకున్న తర్వాతకి ఒక గిన్నెలోనైతే చికెన్ తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసి పక్కన పెట్టుకోవాలి. బాండి హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాతకి అయితే పసుపు వేసుకోవాలి. వెనకట రుచులే చాలా వెరైటీగా ఉంటాయి కదా, చాలా టేస్టీ కూడా ఉంటాయి. మా నాన్నమ్మ అయితే వెనకటి కాలంలాగా అయితే వండుతుంది. చికెన్ అయితే ఇలా వేసుకోవాలి. అది హీట్ ఎక్కగానే హీట్ ఎక్కిన తర్వాతకి చికెన్ అయితే ఇలా వేసుకొని వాటిని అయితే కొంచెం కలుపుకోవాలి. అన్నీ పట్టే వరకు, ఆయిల్ దానికి పట్టే వరకు. తర్వాతకి అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మంటనైతే ఒకే ఫ్లేమ్లో వచ్చేటట్టు మంటనైతే పెట్టుకోవాలి. 2-3 కట్టెలు ఎక్స్ట్రా పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత అల్లం ఇలా వేస్తే చాలా టేస్ట్ వస్తుందంట. టేస్ట్ వస్తుంది. దాన్ని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి పొయ్యి మీద చికెన్ అంట. ఆ గిన్నె మీద వాటర్ పోసి ఎందుకు పెట్టిందంటే అదొక టిప్ అండి. మీకు ఒక టిప్ చెప్తున్నా. ఆ గిన్నెలో అంత వాటర్ పోసి చికెన్ పైన పెడితే గ్రేవీ అనేది చాలామందికి చేయరాదు కదా, ఫ్రైనే చేయొస్తుంది. చికెన్ గ్రేవీ అయితే వస్తుందంట. అడుగున చికెన్ కూడా మాడిపోదంట. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మా నాన్నమ్మ వెనకటి కాలంలో పొయ్యి మీద వండేది, కానీ చాలా రోజుల తర్వాతకి పొయ్యి మీద వండుతుంది కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. మధ్యలోనైతే మా జున్ను కూడా చాలా డిస్టర్బ్ చేసిండు మా నాన్నమ్మని. ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి ఎలా వేసారు ఊరిందో. తర్వాతకి ఒక స్పూన్ అయితే కారం వేసుకొని దాన్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కిందికి మీదకి అయితే కలుపుకున్న తర్వాతకి మా జున్ను అయితే ఈ చికెన్ చేయడం ఏమో కానీ మా జున్ను అయితే చాలా అల్లరి చేసిండు. ఇలాగైతే చూడండి, అలాగొచ్చినాక ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఎంత అంటే అంత బాగుంది. మా జున్ను ఏదో జోక్ చేసిండు. మా నాన్నమ్మ అయితే మస్తు నవ్వుతుంది మధ్యలో. చూడండి పొయ్యి మీద వంటకాలు ఎంత టేస్టీగా ఉంటాయో. అప్పటి రోజుల్లో వేరు అసలు. వెనకటి ముచ్చట్లని వెనకటి మా వంటలని చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఒక టేస్ట్ అయితే చూస్తుంది, ఎలా ఉందో చెప్తుంది. మీరు కూడా చూసి మా ఛానల్ అయితే ముందు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉందంట, సూపర్ ఉంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబర్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చికెన్ అయితే. అసలు పొయ్యి మీద చేసిన వంటలు అంటే ఎంత టేస్టీగా ఉంటాయో. మా జున్ను అయితే మా మమ్మీ ఏం చేస్తుందని చూస్తున్నా, నేను వీడియో తీస్తున్నప్పుడు మసాలా వేసి దింపితే అసలు ఎంత బాగుందో. అసలు చికెన్ సూపర్ ఉంది. అసలు మీరు కూడా ట్రై చేయండి, డోంట్ మిస్. గిన్నె చికెన్